భూతాల దగ్గర నుంచి శరీర శాస్త్రం దగ్గరికి వచ్చాను కదూ. వాయు వికారాలు, తేజో స్వరూపాలు కూడా చెదిరిన మనస్సుకు లేదా మెదడుకు కనిపిస్తాయని చెప్పాను కదా. మన శ్రవణేంద్రియ శక్తి భూతాలు చేసే చప్పుళ్ళు కొంతవరకే వినగలవు. మన చెవి దగ్గర గంట వాయిస్తే ఎక్కడి నుంచో గంట వినిపిస్తుంది. అప్పుడప్పుడు చల్లటి గాలి మనల్ని ఆవరిస్తుంది. అది భూతక్రియ అని శాస్త్రాల్లో ఉంది. అందుకనే మన వాళ్ళు గాలి సోకిందంటారు. గాలిగా తేజస్సుగా కనిపించే ఈ జీవాలు లేదా ఆత్మలు అంతకంటే వేరే పేరు లేదు కనుక ఆ మాట అంటున్నాయి. మనిషిని ఏమీ చేయలేవు. అసలు మనిషికి కనబడేది తప్ప మరొకటి లేదనే అహంకారం ఉండి అతన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ గాలి గాని ఈ తేజస్సు గాని ఒక చోటికి పోగు చేసి చూస్తే తులం కంటే బరువు తోగవు. అవి ఒక చోట కేంద్రీకరించి రాయిలా మనుషుల్ని కొట్టడం కూడా అసంభవమే. అందుకని మనస్సు చెదిరినా నేను భూతాలకు ఎన్నడూ భయపడలేదు. అందుకని ఇతరుల మనస్సు అంత గట్టిదని నేను చెప్పనూలేను. ఒకప్పుడు గాలి సవడులకు బొత్తిగా అర్థం ఉండదు. సంగీతంలా ఎవరో మాట్లాడినట్లు వినిపిస్తుంది. గాలిలో నుండి ఈ శబ్దం వస్తుంది, ఈ శబ్దం రాదు అనే నియమం ఏమీ లేదు. ఈ తేజోమయ రూపాన్ని బానిసలుగా చేసుకున్నందుకే శివుడు గొప్పవాడయ్యాడని భారతీయ శాస్త్రజ్ఞుల భావం. ఒక తడవ శబ్ద తరంగం విడుదలయ్యాక ఎలా గాలిలో ఉంటుందో రేడియోలు నిరూపించాయి. అలాగే తేజో రూపాలు కూడా. అవి అప్పుడప్పుడు కనపడడం కూడా ఎన్నటికీ అబద్ధం కాదు. కొందరికి కనిపించకపోవచ్చు. ఆ మాటకొస్తే చాలా మందికి కనిపించవు కూడా. ఆ తేజోరూపాలు భూతాలనుకుంటే వాటికి రక్తపిపాస తప్పకుండా ఉంటుంది. దానికి కారణం జీవించడానికి రక్తం అవసరం అనే విషయం సర్వులకు తెలుసు. తెల్ల కణాలు, ఎర్ర కణాలు మధ్యలో ఉండే ప్లాస్మా, దీనివల్ల రక్తం ఎర్రగా ఉందని మీరు అనుకుంటే జపా పుష్ప సంకాసుడైన సూర్యభగవానుడి వల్ల లేదా సూర్యరశ్మి వల్ల కూడా. ప్లాస్మా అంటే మేము నీరు అంటాం. ఆ నీటి స్వరూపుడైన నారాయణ నామాన్ని సూర్యుడికి పెట్టిన కారణం అదే. అలాగే నీరే పవిత్రమైందనుకుంటే అగ్నితప్తమైన నీళ్లు మరీ పవిత్రమైనవి అని ఆయుర్వేదం చెబుతోంది. విద్యుచ్ఛక్తి సూర్యుడిలో నుండి రక్తం ఆకర్షిస్తుంది. అందువల్ల శక్తి పుడుతుంది. ఆ శక్తిని విద్యున్మాలిక స్వరూపిణి అని పండితులు అనడం ఇందుకే. ఇప్పుడు నీటిలో నుండి ఎలక్ట్రిసిటీ పుడుతోంది. అది మనందరికీ తెలుసు. ఒకప్పుడు విద్యుచ్ఛక్తి పుట్టడానికి ఆ స్నానాలు ఒక పద్ధతి ప్రకారం చేసి చికిత్స చేసేవాళ్ళు ఆయుర్వేద వైద్యులు. ఇందాక చెప్పాను కదా, జ్యోతి స్వరూపాలు రక్తం కోసం తాపత్రయపడతాయని. ఇదిగో ఇందుకే. వాటికి మెదడు ఉండదు కనుక రక్తం తాగడానికి ఆరాట పడతాయని యంత్ర శాస్త్రజ్ఞులు చెబుతారు. ఇప్పుడు డైరెక్ట్గా రక్తవెక్కించే పద్ధతి వచ్చింది. కానీ పూర్వం రక్తహీనత కలిగితే రక్త స్నానాలు చేయించి రక్తంలో కూర్చోబెట్టి నయం చేసేవాళ్ళు. అయితే ఇది రాజులకు మాత్రమే సాధ్యమయ్యే చికిత్స. ఏది ఏమైనా మాలి, నువ్వు ఎంబీబీఎస్ చదవాలరా. నాగార్జునుడు కాలంలో శస్త్రచికిత్స ఉండేదట. అప్పుడు కపాలం కూడా చికిత్స చేసి శుద్ధి చేసేవాళ్ళని గ్రంథాలు చెబుతున్నాయి. నేడు ఆపరేషన్కి ఆయుర్వేదంలో అవకాశం లేదు. అందుకని నువ్వు శస్త్రచికిత్సకుడివి కావాలి. నీ చేతిలో మానవ శరీరం చెప్పినట్లు వినాలి. నా దగ్గర కావలసినంత డబ్బుంది. నువ్వు చదివితే చాలు అని నన్ను ప్రోత్సహించేవాడు నా మేనమామ. ఆయన వల్లనే నేను డాక్టర్నవడం జరిగింది. కానీ ఆయన నూరిపోసిన భారతీయుల ఔన్నత్యం, స్నానం, సూర్యరశ్మి వీటి మీద నా మనసులో ఏదో ముద్ర గాఢంగా పడిపోవడం వల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు, హౌస్ సర్జన్ చేసేటప్పుడు నేను జంజాన్ని తీయలేదు. క్రాపులో పిలక ఉంచుకోవడం మానలేదు. అలాగే రెండు కనుబొమ్మల మధ్య ఒక విచిత్రమైన ప్రదేశం ఉంటుందని, దాని పేరు జ్ఞాన నేత్రమని, శివుడికి ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవడం వల్లనే మూడు కళ్ళు ఉన్నాయని, మూడో కన్ను తెరిస్తే భస్మం అవడం నిజమేనని, దాని పేరు ఆర్యయంగ్య విద్య అని, ప్రతి మనిషికి కూడా ఆ నేత్రం మూసుకునేనా ఉంటుందని, పైన చర్మం కప్పబడి ఉంటుందని, ఆ నేత్రస్థ అగ్నికి చందనపు బొట్టో కుంకుమ బొట్టో పెట్టి తీరాలని, అందువల్ల ఆ నేత్రం చల్లగా ఉంటుందని ప్రాచీన ఆధునిక శాస్త్రాల్ని కోట్ చేస్తూ సైంటిఫిక్గా మామయ్య చెప్పడం వలన బొట్టు కూడా పెట్టుకుంటూ ఉండేవాణ్ణి. నా ఈ అవతారాన్ని చూసి నేనొక వర్ధమాన వైద్యుణ్ణని హాస్పిటల్లో తప్ప మరెవరికీ తెలీదు. హాస్పిటల్లో కూడా పిలకమాలి, బొట్టుమాలి, పిచ్చిమాలి అని నాకు నిక్నేం పెట్టి నా సహవైద్యులు సంతోషిస్తూ ఉండేవాళ్ళు. నేను వాటికి పలుకుతుండేవాణ్ణి కూడా. ఈ సమయంలో నేను ఒక కొంపలో అద్దెకుంటున్నాను. విశాఖపట్నంలో మెడికల్ కాలేజీకి దగ్గరగా ఇల్లు దొరకడం అంటే అప్పటికి చాలా కష్టం. అందుకని నాలాంటి విద్యార్థివడో ఖాళీ చేసిన ఒక దిక్కుమాలిన గదిలో అద్దెకుండేవాణ్ణి. ఆ ఇంటిగలావిడ అపల నరసమ్మ.
ఆవిడ పుట్టకముందే వితంతు లక్షణాలతో పుట్టిందేమో అనిపిస్తూ ఉండేది. ఆవిడ ఆ ఇంటిని పోపుల డబ్బాలా తయారు చేసి బాత్రూంలు, లెట్రిన్లు మాత్రం రెండే పెట్టించింది. ఇహ నీటి పంపు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారగట్ల 3 గంటల వరకు వచ్చేది. దానికి కారణం ఊళ్ళో మిగతా పంపులన్నీ కట్టేస్తేనే గాని ఈ పంపుకు నీళ్ళెక్కకపోవడం. పగలల్లా కాలేజీ, హాస్పిటలు వీటితో సతమతమయ్యొచ్చి స్నానమన్నా చేద్దామంటే రాత్రి 12 గంటలకు గాని నీళ్లుండేవి కావు. ఒక్క స్నానం చేయడం 100 అష్టాక్షరి జప ఫలితాలనిస్తుందని నా మేనమామ చెప్పడం వల్ల స్నానం చేయకుండా ఉండలేకపోయేవాణ్ణి. ఆ టైంలో కూడా 1, 2 బకెట్ల నీళ్లు దొరకడం దుర్లభంగా ఉండేది. వాటితో మాత్రం ముగించి బజార్లోకి వెళ్ళి అరటిపళ్ళు తిని పాలు తాగేవాణ్ణి. దానివల్ల శరీరం మరింత ఉత్సాహంగా తయారయ్యేది. ఒక్కో రోజున పగలు 12, 1 గంట మధ్య కూడా అఘోరిస్తూ ఉండేది. అలాంటప్పుడు స్నానానికి కరువున పడిపోయినట్లుగా దాని కింద కూర్చుని స్నానం చేస్తూ ఉండేవాణ్ణి. అలాంటి ఒక రోజున ఎక్కడ్నుండొచ్చిందో ఒక రాయి ఠంగున నా తలకాయకి తగిలింది. దిమ్మ తిరిగిన నేను లేవబోతుంటే పంపు తాలూకా ఇత్తడి ముఖం తగిలి మళ్ళీ కూలబడ్డాను. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఆ చుట్టుపక్కల జ్యోతిష్ శరీరాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. కారణం ఆ ఇంటావిడ. కనుక ఇది కావాలని ఎవరో చేసిన పని అని నిర్ణయించుకున్నాను. 10, 15 కాపురాలున్న ఆ కొంపలో ఎవరినీ ఏమనడానికి వీల్లేదు. ఆ కొంప పాళీ భాష ప్రకారం చూస్తే గొంప అనే బౌద్ధ విహారాల వంటిది. అసలు గొంపలో నుంచే కొంపొచ్చిందేమో. తగ్గు లేకుండా ఆ కొంపలో క్షణం జరగదు. చుట్టం వచ్చాడు, నీ స్టీల్ కంచం ఎరువెవ్వరి దగ్గర నుంచి పక్క వాళ్ళమ్మాయి పాలవాడితో మాట్లాడిందనే వరకు వాళ్లకు తగద అంశాలే. ఆ విధంగా ఘోర బీభత్స రణరంగ కౌశలం ప్రదర్శిస్తూ ఇంటి యజమానురాలి విషయం వచ్చేసరికి అందరూ ఒకే మాట మీద నిలబడేవాళ్ళు. ఇహ నేనున్న గదికొద్దాం. అది చిన్న సైజు పిరమిడ్ లాంటిది. అంటే గాలి, వెలుతురు రానిది. భగవంతుడనే సూర్యనారాయణుడు పొరపాటును కూడా ఒక్క కిరణాన్ని ఈ ఇంట్లో ప్రవేశపెట్టలేని అసక్తుడయ్యాడు. నేను కూడా ఎక్కువ భాగం హాస్పిటల్లోనూ, సముద్ర తీరంలోనూ గడుపుతూ ఉండేవాణ్ణి. నాకున్న ఏకైక పిరమిడ్లో సామాను పోతుందనే భయమేమీ లేదు కానీ తాళం వేసే వీలు కూడా లేదు. నా గది గొళ్ళెం గడియలేని అవకతవక ప్రజాస్వామ్యం లాంటిది. కొండకచో మా బ్రోకసీ అనవచ్చును. దానికి ధాన్యపు కొట్టానుకున్నట్లుగా పావు గజం వెడల్పు, పొడవు కలిగిన కిటికీ ఉండేది. దాన్ని కిటికీ అనకపోతే మా ఇంటి లాండులేడీకి చాలా కోపం. కంత అన్నానని నాతో పోట్లాట వేసుకుంది ఒక రోజున. ఒకవేళ ఆ కంత తెరిస్తే ఆడవాళ్లు స్నానం చేయడం కనిపిస్తుంది. 5, 6 ఆడవాళ్లు పుట్టినవాళ్లు పుట్టినట్లుగా కంత అవతలుంటే కంత ఓపెన్ చేయడానికి ఎంత ధైర్యస్తుడైన మగవెదవకైనా సాధ్యం కాదు. మా మావయ్య పుణ్యమా అని నేను ప్యూరిటర్ని. స్త్రీల సౌందర్యానికి ఏ విద్యార్థి అయినా ఓవలాట పడతారు గాని నేనేమీ ఆ ప్రలోభానికి లొంగలేదు. పైగా ఆ ఆడవాళ్లు ఈ కిటికీ వంక చూస్తూ తెరిచినా ఒకటే, మూసినా ఒకటే అన్నట్లుండేవాళ్లు. వాళ్ల దృష్టిలో గుడ్డి కన్ను నా గది కంతా ఒకటే. పోనీ మగాణ్ణి అక్కడున్నాను కదా అని వాళ్ళు లక్ష్య పెట్టేవాళ్లు కాదు. కారణం నా అవతారం, మరికొంత వాళ్ల అవసరం. అప్పుడు తప్పితే వాళ్లకు స్నానం చేయడానికి మరో సమయం దొరకదు. నేను భయభీత చిత్తుణ్ణయ్యి ఆ కిటికీ మూసేసి ఆ చీకట్లో అఘోరిస్తూ ఉండేవాణ్ణి. భూతాలకు భయపడకపోవచ్చును గాని ఆడవాళ్లకు భయపడకుండా ఉండడం ఎలా? స్త్రీ పురుషుల ఎనాటమీలో ఎంత పరిచయం ఉన్నా ఆ దృశ్యం మట్టుకు నాకు సిగ్గునే కలగజేసేది. ఆ పైన ఇహ మా ఇంటి ఓనర్కి డాక్టర్లంటే తగని అసహ్యం. దానికి కారణం మరేం లేదు. అప్పుడెప్పుడో వాళ్ళాయన చచ్చిపోయాడని ఒక డాక్టర్ చెబితే బుద్ధిలేని ఎముడు తీసుకుపోయాడట. ఆ కారణంగా ఇలాంటి దౌర్భాగ్యపు మూకతో, పనికిమాలిన వాళ్లతో అల్లరి పడుతూ బ్రతకవలసి రావడం కేవలం ఆ డాక్టర్ వల్లనే అని ఆమె నిశ్చిత అభిప్రాయం. అందుకని డాక్టర్ జాతి నశించిపోవాలని రోజుకు 4 సార్లైనా ఆవిడ తిడుతూ ఉండేది. కనుక నేను డాక్టర్ని అనకుండా ఇంజనీరింగు అఘోరిస్తున్నానని చెబుతుండేవాణ్ణి. నా స్టెతస్కోపు, నా డ్రెస్సు హాస్పిటల్లోనే దాచి పడుకునేందుకు మాత్రం రూముకు చేరుతూ ఉండేవాణ్ణి. ఒక రోజున అలసిపోయొచ్చి క్యాంపు కాటు మీద హాయిగా పడుకున్నాను. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. ఆ గుడ్డి వెలుగులో అవేంటో పల్లెటూరు వాడినవడం వల్ల పోల్చుకున్నాను. పల్లేరు కాయలు. ఈ పనులు ఎవళ్ళు చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఒక్కొక్క కాయే ఊడదీసేసరికి దోసెడు కాయలయ్యాయి. ఒక చక్కని పాప గుమ్మంలో నిలబడి నా వంక కొంటిగా చూస్తోంది. పాపా, పల్లేరుకాయలు నీ పనేనా అని అడిగాను. నావే, ఇక్కడ దాచుకున్నాను. వాటినన్నింటినీ పాడు చేశావా అని నన్ను ఎదురడిగింది. చిన్నప్పటినుంచి ఒంటరితనానికి అలవాటు పడ్డ నాకు పసిబిడ్డలంటే ముద్దు. ఆ పాప పేరు కనుక్కున్నాను, మహేశ్వరి. ఆ పాపే ఇప్పటి నా కూతురు మహేశ్వరి. నీలా. ఏంటి డాక్టర్?
ఏమండి అని గాని లేదా పేరు పెట్టి గాని పిలవడానికి నేను నీకు ఏవండిగాను కనిపించడం లేదు, సహచరుడిగాను కనిపించడం లేదు. కేవలం డాక్టర్గా కనిపిస్తున్నాను. ఇది నాకేమంత ఆశ్చర్యంగానూ బాధగానూ లేదు కానీ మహేశ్వరి ముందు మాత్రం ఇలా పిలిచావంటే నువ్వు ఏ హౌస్ సర్జనో అనుకుంటుంది గాని భార్యవనుకోదు. నా వలపు కౌగిలింతలు, వెచ్చని తీయని రాగాలాపనలు నా యవ్వనం మహేశ్వరి తల్లి అనుభవించింది. ఇప్పుడిక ఈ ఒట్టిపోయిన పాత్ర ఒత్త డాక్టరే కాదని నేను అన్ను. ఆశ్చర్యమేంటంటే నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నించడం లేదు. అది లాభం లేదనుకో, అది వేరే సంగతి. అయినా ప్రయత్నం అంటూ చెయ్యాలిగా. నువ్వు అది చేయడం లేదు. దానికి కారణం నువ్వు కూడా ఈ యవ్వనంలోనే జడత్వం పొందలేదు కదూ. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నా శిష్యులైన హౌస్ సర్జన్లందరూ నిన్ను ప్రేమించేసి నన్ను ద్వేషం చేస్తున్నారు. ముసలాడికి టమాటా లాంటి పిల్ల దొరికిందని. అందులో మన కాబోయే అల్లుడు మూర్తి, అతని ఫ్రెండ్ పాణి ముఖ్యులు అన్నాడు డాక్టర్ వనమాలి నవ్వుతూ. ఏం మాటలు గాని డాక్టర్, నేనొచ్చిన సినిమా తారకు జబ్బేంటి అంది క్యూరియాసిటీగా లీలా. అధిక రక్తహీనతతో పాటు లింఫు గ్రంథుల్లో కొంచెం వాచింది. ఛాతీ ఎముకల దగ్గర కూడా కొంచెం అబ్నార్మాలిటీ కనిపిస్తోంది. ఇహ స్ప్లీన్ కాస్త ఎదిగింది. రక్త పరీక్ష చేస్తే రక్తంలో తెల్ల కణాలు, అందులోనూ ఇమ్మెచ్యూర్ సెల్స్ కనిపిస్తున్నాయి. నాకు ముందే తెలుసు గాని ఆవిడ సంతృప్తి కోసం స్టెర్నల్ పంక్చర్ చేసి నిర్ణయించాను. ఆవిడకి ఇంకా చెప్పకపోవడమా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీకు అర్థమైందా? 3 ఏళ్ళు డాక్టరీ చదివి మానేసిందనివి కాబోలు అన్నాడు డాక్టర్ వనమాలి. బ్లడ్ క్యాన్సర్ అంది ఆశ్చర్యంగా నీల. అవును, రక్తంలో ఉన్న తెల్ల కణాలు అధిక సంఖ్యలో పెరగడం ఈ వ్యాధికి ఒక కారణం. సాధారణంగా ఈ తెల్ల కణాలు శరీరంలో రక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. మనిషి శరీరంలో ప్రవేశించి అనేక రోగక్రిములను వెంటాడి సంహరిస్తాయి. అంతేగాక ఆ క్రిములు తయారు చేసే విషాలకు విరుగుడుగా తయారయ్యి వ్యాధి క్రిములతో ఈ తెల్ల కణాలు హోరాహోరీగా పోరాడతాయి. మనిషి శరీరంలో రెసిస్టెన్స్ పవర్ వీటి వల్ల ఎక్కువగా ఉంటుంది. అదీగాక మరణించిన వ్యాధి కణాలు తెల్ల కణాలు కలిస్తే చిక్కని పసుపచ్చని ద్రవ పదార్థం మల రూపంలో విసర్జించబడుతుంది. ఈ తెల్ల కణాలు చాలా రకాలున్నాయి. ఆ గొడవంతా ఎందుకు గాని మానవ శరీరంలో రక్షకులుగా వ్యవహరించే తెల్ల కణాలు అధిక సంఖ్యలో పెరిగితే రక్షణకు బదులు భక్షణకు దిగుతాయి. అలాంటప్పుడు లుకోమియా క్యాన్సర్ వస్తుంది. దీనిని ప్రారంభ దశలో కనుక్కుని సరైన చికిత్స చేస్తే తప్ప జీవితం చివరకొచ్చిందన్నమాటే. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జయప్రకాష్ నారాయణ లాంటి వరకు తప్ప అందరికీ అందుబాటులో ఉండే చికిత్స కాదు. దీనికి యాంటీబయోటిక్స్, రేడియేషన్ ట్రీట్మెంటు ఇస్తుంటే బతుకుతారు, లేకపోతే పోతారు అన్నాడు డాక్టర్ వనమాలి. నీల నవ్వి, మీరు ఎంత గొప్ప డాక్టర్ అయినా మీ చేతుల్లో లేని కొన్ని వ్యాధుల ద్వారా మృత్యు ప్రవేశిస్తూనే ఉంటుంది, అవునా అంది. అవును, కానీ మృత్యు ఇంకా చాలా రకాలుగా వస్తుంది. మద్రాసులో ఒక తడవ నేను నా మిత్రుడి మోటార్ సైకిల్ మీద వెళుతున్నాను. అతను డాక్టరే. మా ముందు మహా వేగంతో చాలా అందమైన కుర్రాడు మోటార్ సైకిల్ పైన వెళుతున్నాడు. అర్ధరాత్రి రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అంత వేగంతో వెళుతున్న అతని మీద రోడ్డు పక్క ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు విరిగి నిలువునా పడింది. అతని వెనకాల 5 గజాల దూరంలో ఉన్న మేము దద్దరిల్లిపోయాం. అతను అక్కడికక్కడే మరణించాడు. వెనక డాక్టర్లు మోస్తున్నామని మృత్యుకు తెలుసో ఏమో అతని శరీరంలో ప్రతి ఒక్క అవయవం పనికిరాకుండా చేసింది. ఇక్కడ లెక్క చూడు. వేగంగా వెళుతున్న మోటార్ సైకిల్ అక్కడికొచ్చిన క్షణంలోనే చెట్టు విరిగిపడ్డాం. అంత పెద్ద చెట్టు విరిగిపడ్డానికి కొన్ని సెకన్లు పడుతుంది. ఆ సెకన్లో ఆ ప్రమాదాన్ని దాటిపోవడానికి బదులు మా ముందు నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఎంతటి మ్యాథమెటిషియన్ అయినా ఆ వేగానికి ఈ చెట్టు లెక్కకి మానవ ప్రయత్నంతో కుదరచలేడు. ఓయి డాక్టర్లు, మీరు ఉండి లేనట్లే అని ఎవరో హెచ్చరించినట్లయింది నాకు. నా జీవితంలో ఎన్నో మరణాలు చూశాను. ఎనస్థీషియాలో చనిపోయిన వారు, ఇంకా రకరకాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు గాని ఈ కొబ్బరి చెట్టు మోటార్ సైకిల్ చావు నా మీద అధికంగా ముద్ర వేసింది. ఈ సంగతే ఒక తడవ మా మేనమాన్తో చెప్పి కారణమేమిటని అడిగాను. ఆయన అన్నాడు కదా, ఆ లెక్కలన్నీ భగవంతుడు ముందే కట్టుంచుతాడు నాయన. కొన్ని సెకండ్స్ అటు ఇటు జరిపితే అతను బతికి మీరిద్దరూ పోయి ఉండేవాళ్ళు. ఈ చెట్టు విరిగి పడ్డమనేది ఒక సామెత. కొబ్బరి చెట్టుని సామాన్యంగా చెదలు తొలిచేస్తాయి. అది చూసుకునే తోటమాలుండాలి.
లేకపోతే అది నిలువున విరుచుకుపడి ప్రాణాలు తీస్తుంది. మీ భాషలో వీటిని యాక్సిడెంటల్ డెత్స్ అనొచ్చుగాక. మేం మాత్రం చాలా సామాన్యంగానే భావిస్తాం. చిన్నప్పుడు మా నాయన నన్ను తాటి చెట్లకు దగ్గరగా ఉండకురా అనేవాడు. ముఖ్యంగా వానలో. దానికి కారణం పిడుగు పడితే తాడి చెట్టు మీదే పడుతుందని, అవి మీద పడతాయని. ఈ చెట్టు పడ్డమనేది భారతీయులకు తెలిసింది, పాశ్చాత్యులకు తెలియంది అని అన్నాడు మా మావయ్య. ఎప్పుడు ఇంతే అన్నారు డాక్టర్ వనమాలి. ఆయన్ని చూడాలనుంది. ఆమె ఆ మాట అంటుండగానే డాక్టర్ మూర్తి లోపలికొచ్చి ఇద్దరికీ నమస్కరించాడు. నీలా, ఇతన్ని చూసావా? ఇతని పేరు మూర్తి. మనకు కాబోయే అల్లుడని చెప్పాను కదా నీకు. ఈ కాలపు పిల్లలు చూడు, వాళ్ళకిష్టం లేనిదే పెళ్లి చేస్తానా? ఇతను నా అంతటి వాడు అవుతాడు. ఇప్పటికే అందరూ జూనియర్ వనమాలి అంటూ ఉంటారు. మూర్తి చేతులు జోడించి నీలవంక ఆరాధనగా చూడసాగాడు. అది గ్రహించిన వనమాలి తనలో తానే నవ్వుకున్నాడు. నిజానికి వాళ్ళిద్దరికీ ఈడు జోడు. తను గొప్ప డాక్టర్నని ఈ పిల్ల ఆరాధించడమే తప్ప తనలో జీవరసమేమీ లేదు. ఒకవేళ కాస్తో కూస్తో ఉన్నా ఇంత చిన్నపిల్లని చూస్తే తనకు ఏ భావము కలగడం లేదు. ఈమె అందానికి ఐశ్వర్యానికి నిజానికి తను చిన్నవాడైతే తగును. కాని ఈ వయస్సు కాలం పెట్టిన కటిక ఇటికల్లా, అనార్కలి సమాధిలా అర్థంలేని గుండె చప్పుళ్ళ అయిపోయింది. జీవితంలో తను దరిదాపు చాలా వర్షాలు వసంతాలు కూడా చూశాడు. డాక్టర్ అవడం వల్ల, ఆహార పుష్టి ఉండడం వల్ల తనలో కొద్దిగా యవ్వనం ఉంది గాని తన స్నేహితులందరూ పెద్దవాళ్ళైపోయారు. తనలో ఉన్న ఈ కాస్త యవ్వనము మహేశ్వరి తల్లికి పనికొస్తుందే తప్ప నీలలాంటి నవయవ్వనవతికి పనికిరాదు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే తనకు ఏ కొడుకు కోడలనో కూతురు అల్లుణ్ణో చూస్తున్నట్టుంది గాని భార్య శిష్యుడు అనే అభిప్రాయమే కలగడం లేదు. తను మెడికల్ కాన్ఫరెన్స్కి జర్మనీ వెళ్ళొస్తున్నప్పుడు అదే విమానంలో ఉన్న నీలకి కడుపు నొప్పి వచ్చి గిలగల్లాడసాగింది. తను చూడగానే గ్రహించాడు అది అపెండిసైటిస్ అని. అప్పటికే ఎయిర్ హోస్టెస్ పైలట్తో చెప్పినట్టుంది. పైలట్ డాక్టర్గా తనని మైకులో అభ్యర్థించాడు. అరగంటలో ఆపరేషన్ చేయకపోతే ఆమె ప్రాణం ముప్పులో పడేట్టుంది. అదృష్టవశాత్తు తను జర్మనీ నుంచి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుని రావడం వల్ల ఆపరేషన్ అయితే చేయగలడు గాని మత్తుమందు లేకపోవడం ఒక సమస్య అయింది. అదే పైలట్తో చెప్పాడు. ఆ మాటకి నీల దీనంగా చూసిన చూపు ఎప్పటికీ మరిచిపోలేడు. పైలట్ వెంటనే అదే విమానంలో ప్రయాణిస్తోన్న ఒక హిప్పీని పట్టుకుని కొకైన్ అభ్యర్థించాడు. ఆ హిప్పీ ఏమనుకున్నాడో గాని కొకైన్ దానానికి సమ్మతించాడు. పైలట్ చెప్పినట్లు కొకైన్ని భారతదేశంలో పట్టుకుంటారన్న మాట బలంగా పనిచేసింది. కో పైలట్ విమానం నడుపుతుండగా ఎయిర్ హోస్టెస్ సహాయంతో విమానం పాసేజీలోనే ఆమెకు ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాన్ని దక్కించగలిగాడు. ఢిల్లీలో ఆమెను 2-3 రోజులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉంచి జాగ్రత్త పడ్డాడు. చేతులకు గ్లౌజ్ లేకుండా, చేతులు కడుక్కోకుండా, స్పిరిట్లో ముంచకుండా తను చేసిన ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ విమానంలోనే ఉంది కనుక కట్టుకట్టడం శ్రమ కాలేదు. ఏదో మామూలు డాక్టరు అనుకున్న నేల ఈయనే డాక్టర్ వనమాలి అని మెడికల్ ఇన్స్టిట్యూట్లో తెలుసుకుని గ్లామర్ పడిపోయింది. ఆమె అపారమైన ఆస్తికి వారసురాలని, ఆంధ్ర స్త్రీ అని తెలుసుకున్నాక తనకు కొడుకు లేకపాయనే అని అనిపించింది గాని మరేమీ అనిపించలేదు. ఆ తర్వాత తనకు ఎవరూ లేరని, తన తాతగారు సోలిసిటర్గా లండన్లో స్థిరపడిపోయారని, ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులు యాక్సిడెంట్లో మరణించడం వల్ల వచ్చిన కేబుల్ని తాతగారు వినకుండా జాగ్రత్తపడి ఇండియాకు వెళ్లాలని బయలుదేరింది. ఈ మధ్య జర్మనీలో తన పినతల్లి ఒక ఆవిడుంటే ఆమెను చూసి ఇండియాకు తోడు తీసుకుపోదామని ప్రయత్నిస్తే ఆమెకు రావడానికి వీలు కలగలేదని, విమానంలో తనకి చావు తప్పిందని, తప్పించినవాడు వనమాలే కనుక ఆయనే తన భర్త అని మొండిపట్టు పట్టు కూర్చుంది. చివరకు ఆత్మహత్య చేసుకుంటానని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది. ఇన్ని రోజులు బ్రెయిన్ వాష్ చేస్తున్న వనమాలి లాభం లేదని స్టమక్ వాష్ చేసి మళ్లీ ఆమెను బ్రతికించాడు.